లేపాక్షిలో హనీ ట్రాప్ వ్యవహారం కలకలం రేపింది. లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన ధనుంజయ ఒక మహిళను ఎరగవాడి న్యూడ్ వీడియో కాల్స్ చేయించేవాడు. ఇక వీడియో కాల్స్ సందర్భంగా ఆ మహిళ కవ్వింపులకు దిగి మాట్లాడుతుండగా ధనుంజయ రికార్డ్ చేసేవాడు. ధనుంజయకు ఈ వ్యవహారాల్లో మరో ముగ్గురు సహకరించేవారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి బెదిరింపులు మొదలుపెట్టారు. మహిళతో అసభ్యంగా మాట్లాడిన వారిని బెదిరిస్తూ వీడియోలు బయట పెడతామంటూ డబ్బు వసూలు చేశారు. లేపాక్షికి చెందిన సుబ్రహ్మణ్యం నుండి 1,50,000 మరో రెవెన్యూ సెక్రటరీని బెదిరించి సుమారు 8 లక్షల ఫోన్ పే చేయించుకున్నారు ధనుంజయ్ అండ్ కో. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. న్యూడ్ వీడియో కాల్ చేసిన మహిళ ధనుంజయ మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని 4 సెల్ ఫోన్లు 45,000 నగదును స్వాధీనం చేసుకుని హిందూపురం కోర్టులో హాజరుపరిచినట్లు హిందూపురం రూరల్ సిఐ జనార్దన్ చెప్పారు. ఈ నెల 17వ తేదీ లేపాక్షి పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే సుబ్రహ్మణ్యం గారు. ఆయన కంప్లైంట్ సారాంశం ఏమంటే, ఒక గుర్తు తెలియని మహిళ వీడియో కాల్ చేసి అసభ్యకరమైన వీడియో ఆమె ప్రదర్శించి ఆ వీడియోని ఆమె స్క్రీన్లో సేవ్ చేసుకొని ఆ తర్వాత ఆ సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ డబ్బులు డిమాండ్ చేయడం భాగంలో దాదాపు 4 పాల్గొన్నారు. ముఖ్యంగా దాదాపు 1,05,000 ఆయన దగ్గర నుంచి ఫోన్పే ద్వారా మరియు నగదు రూపంలో తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే లేపాక్షి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 47/25 కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా రాయశ్రీ పుట్టవర్తి ఎస్పీ మేడం అయిన రత్నగారి మేడం ఆధ్వర్యంలో రాయశ్రీ హిందూపూర్ డిఎస్పీ సార్ పర్యవేక్షణలో అందరు సిఐలు ఎస్ఐలు ఎవిడెన్స్ సేకరించి వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 4 పాల్గొన్నారని ప్రాథమికంగా దర్యాప్తులో తేలింది. ఆ 4 కూడా జ్యుడిషియల్ నిమిత్తము రాయశ్రీ హిందూపూర్ జైల్స్ హాజరుపరిస్తే వాళ్ళకి 14 days జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. ఈ నెల 17వ తేదీ